నాకు వాటా ఉన్నటువంటి సాక్షిలోనే నా సంస్థలోనే నా మీద వ్యతిరేకంగా రాస్తారన్నారు, కరెక్టే కదా? అదే సంస్థ ఈడీకి గురైనప్పుడు లేదంటే ఆస్తులు అటాచ్మెంట్ చేయబడ్డప్పుడు అదే కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రస్థానం కానీ వీళ్ళ మాటలు కానీ అసలు వీళ్ళకి కూడా ఉంది అనేటువంటిది ఒక్కడ కూడా ఎందుకు బయటకు మా మీద ఆ సాక్షి పత్రిక 6-7 ఏళ్ల నుంచి 99.9% వార్త లేకుండా బ్యాన్ పెట్టింది కదా, సాక్షి మమ్మల్ని చూపించిందా? ఇంకా నేను ఇంకో పత్రిక చూపించిందా లేదని పక్క మీద మీకు వాళ్ళకి లావాదేవీలో లేకపోతే దాంట్లో వాటాలు మీ ఏబిఎన్లో ఉన్నాయా? మాకు ఏబిఎన్లో చర్చలు 3-4 గంటలు పిలిచారు, అసలు పిలిచారా? వార్త అయితే పాపం వేస్తారు అనుకోండి, చర్చలకు ఏ రోజున పిలిచిన పాపన ఉందా? ఇది సపరేట్ టాపిక్, దీని మీద సపరేట్ డిబేట్ మిగతా టీవీల గురించి నేను మాట్లాడినా ఇది డిఫరెంట్ ఇష్యూ. షర్మిల గారు చేసిన కామెంట్ల గురించి మాట్లాడుతున్నారు. ఏమండి వారి కామెంట్లు, వాళ్ళ అన్నగారి మధ్యన వారి మధ్యన ఉన్న వ్యక్తిగత లావాదేవీలు, ఆస్తుల పంపిణీ విధానం ఏదైతే ఉందో దాని గురించి కాదు, ఉమ్మడి ఆస్తుల పంపిణీ విధానం మీద మాట్లాడాలంటున్నా నేను. గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళు బట్టి తెలంగాణ రాష్ట్రంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహం ఏదైతే ఉందో ఆయన గట్టిగా మాట్లాడుంటారు. ఇవాళ వారే జాతీయ పార్టీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్ల 80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు రావాలి. ఏమ రైట్? ఎస్ సార్. సరే సత్యం ఎంతో కొంత, పోనీ ఆంధ్రప్రదేశ్కి 500 కోట్లు ఎక్కువ వచ్చినా, పోనీ ఆంధ్రప్రదేశ్ తక్కువ వచ్చినా సోదరులను కదా తెలంగాణ ఇచ్చిన ఉమ్మడి ఆస్తులు పరిశీలించాలి. వాళ్ళు దుర్మార్గంగా ఒక ప్రాంతీయ వివక్షత వహించారు కాబట్టి ఎవరు మన బీఆర్ఎస్ చేయలేదు, టీఆర్ఎస్. ఇప్పుడు జాతీయ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళ హయాంలో అన్యాయం జరిగింది కదా, ముందర అది పంచి ఆంధ్రప్రదేశ్ ఇదిగో మీకు రావాల్సిన 50,000 కోట్లు ఇచ్చాను, మీ కష్టాల్లో భాగం ఉన్నా, నేను నీటిపారుదల విషయాలు సెటిల్ చేశాను అని చెప్పి వస్తే ఎంత బాగుంటుందండి. కానీ రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి సార్. అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం తప్ప వేరేదైతే అక్కడ నడిచింది. వారు స్పష్టంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి డైనమిజం ఉన్నాయి. ఆయన స్పష్టంగా చెప్పారు, వీడియోలు కావాలంటే వెరిఫై చేసుకోండి. చంద్రబాబు ముచ్చుమరి పెట్టి తెలంగాణని బాధేశారు, తెలంగాణకి దెబ్బేశారు అన్నాడు రేవంత్ రెడ్డి గారు. స్పష్టంగా ఏం అస్పష్టంగా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి దెబ్బేశారు, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వేసి నీళ్ళు అక్కడ ఆంధ్ర పట్టుకెళ్ళిపోయారు. అంటే ఏంటి, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ న్యాయం చేశారని. ఒక తెలంగాణ జాతీయలో వచ్చిన జాతీయ పార్టీ ఇలాగ ఆంధ్రప్రదేశ్కి మాట్లాడచ్చా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచారు, అరివీర భయంకరంగా, పాపం సహోదరులే, చాలా మంచి వ్యక్తే. ఆంధ్ర వాళ్ళు ఏంటండి ఇది, ఆంధ్ర వాళ్ళు ఇంకొక కోమరెడ్డి గారు లేచారు, ఆంధ్ర వాళ్ళు అది చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు ఒక ఏంటనుకుంటున్నారండి జనం, తెలంగాణలో జనం ఏమనుకున్నారని భ్రమంలో పడిపోయారు. నిజమే, పాపం వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు దోషని భ్రమంలో పడిపోయారు, వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అయితే చంద్రబాబు నాయుడు మనకే దోచిపెట్టేశారు లేదా జగన్మోహన్ దోచిపెట్టేశారండి. ఏంటంటే పెట్టింది 2015 జూన్ 18, 19 తారీఖులో జరిగిన ఒక భయంకరమైన నిర్ణయం. చర్చ పెడతారు ఎవరన్నా, ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాల విషయంలో తరతరాలుగా చేయలేని నిర్ణయం ఆ రోజు ఉన్న సంతకం వల్ల జరిగింది. ఇది చర్చ పెట్టే ధైర్యం ఎవరికి లేదు. రమ్మనండి, నా ముందుకు చర్చ పెట్టమనండి, నీటిపారుదల వివరాలు నిపుణులు రమ్మనండి. 2001 నుంచి 2014 వరకు తుపాకి గుండె దొరకకుండా పైన ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల నిపుణులు ఎంతమంది రమ్మనండి. విద్యాసాగర్ గారితో ఎవరు మాట్లాడారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారితో ఎవరు మాట్లాడారు, భూమన గారితో ఎవరు మాట్లాడారు, కేటీఆర్ గారితో ఎవరు మాట్లాడారు, కేసీఆర్ గారితో నీటిపారుదల విషయం ఎవరు చర్చలు చేశారు, హరీష్ గారితో ఎవరు కూర్చున్నారు, ఇంకా నీటిపారుదల సంఘాలతో ఎవరు కూర్చున్నారు, జస్టిస్ మొహలే కమిటీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నిపుణులు చేసిన ఏకైక వ్యక్తులుగా మేము చెప్తుంటే రమ్మనండి, ఎవరు ఛాలెంజ్ చేస్తారో మాట్లాడదాం. దీని మీద మాట్లాడరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లాభం చేశారంటే ఆ రోజు పాతాండ సరి నష్టాన్ని ఏ విధంగా సరి చేశారు మాట్లాడరు. వీళ్ళు మాట్లాడుతున్నారు, దోషేశారంట. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమో ఈ విధంగా ఇంకా ఎందుకని విషయం చెబుతారు. మీరు గొడవలు ఉంటే టీఆర్ఎస్ కేటీఆర్ గారు బయలుదేరు కాదు, కాంగ్రెస్ ఉండగా వాళ్ళు ఒప్పుకుని దోషి. ఏంటిది రాష్ట్ర విభజన అయిపోయి 10 ఏళ్ళు అయింది. అన్నదమ్ములుగా తెలంగాణ ప్రజలు కానీ కోస్తా రాయలసీమ ప్రజలు కానీ బతుకుతున్నారు. మీ రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ మీద ప్రజల మీద దోసిపోయిన విషయం చెబుతారా? మాట్లాడేవాడు లేడు అనుకున్నారా? మేము మాట్లాడుతుంటే వాయిస్ ఇవ్వదా మీ మీడియా చేస్తున్న పని ఏంటండి? వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ బాధ్యతలు తిడతాం, వీళ్ళ బాధ్యత ఇదేనా పని మీకు? మాట్లాడరే అమర్నాథ్ రెడ్డి గారు, మాట్లాడరే మీరు ప్రజా సమస్యలు మాట్లాడదాం, నీటిపారుదల మాట్లాడదాం. ఎంతమంది అవకాశం ఇచ్చారు మాకు? ఒకళ్ళు తప్పితే అవకాశం వల్ల. ఇప్పుడు షర్మిల గారి టార్గెట్ ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలియదు. బహుశా వాళ్ళ అన్నయ్య గారితో ఏమైనా ఇష్యూస్ ఉంటే పెద్ద మనిషిని పెట్టుకుని వాళ్ళ బాబాయ్ గారి మీద నమ్మకం లేకపోతే, ఎంతమంది బాబాయ్ గారు చెప్పినట్టున్నారు, పెద్ద మనిషిని పెట్టుకుని సోనియా గాంధీ గారి మీద నమ్మకం లేకపోతే
పోనీ మోడీ గారిని పెట్టుకుని ఆస్తి తగాదాలు తెలుసుకుంటాం ఉత్తమని భావిస్తున్నాను మొట్టమొదటి. వాస్తవంగా ఆస్తి తగాదాలు ఉంటే ఇంట్లో కూర్చోనో లేదంటే మీరు చెప్పినట్టుగా పెద్ద మనుషులు పెట్టుకోనో సెటిల్ చేసుకోవాల్సినటువంటి అంశాలు కాదు. వారు చెప్పిన ప్రకారం ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయని కూడా చెప్పారు కదా, వివాదాలు ఉన్నాయని చెప్పారు కదా, బయటకు సాక్షి వాటాలు ఉన్నాయని చెప్పారు. ఉన్నాయి, కరెక్టే. ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన పద్ధతి ఇదా అంటే ఏం రాజకీయంగా మరి ఏం చేస్తారు? మిగతా చర్యలన్నీ ఫెయిల్ అయిపోయి ఉంటాయి, అందుకని రాజకీయంగా చేసి ఉండొచ్చు, తప్పేంటండి? ఇది ఫైనల్ అస్త్రంగా వాడుకుంటున్నారా? ఏం అస్త్రం? ఆవిడ నేను చెప్తాను, వారు గట్టి పోరాట యోధురాలు కొన్ని విషయాల్లో, అందువల్ల మేము మిగతా ఏం చెప్తాం? అందువల్ల నేను రాష్ట్రం ఉమ్మడి పోరాటం చేయకుండా వారు చేస్తున్న ఏకపక్ష విధానం మాత్రం విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఇట్స్ నాట్ ఫెయిర్. ఇట్స్ నాట్ ఫెయిర్. ఓన్లీ ఎలక్షన్ వరకే పిసిసి ప్రెసిడెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? తర్వాత కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వారు ఎంతకాలం ఉన్నా ఏదన్నా 5% ఓట్ల వరకు కాంగ్రెస్ పార్టీ పెంచుకోగలిగితే దాంట్లో 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇచ్చుకుంటారు. కొంతమంది విశ్లేషకులు చాలామంది బయలుదేరారు, చాలా రెస్పెక్ట్స్ టు దెమ్. వాళ్ళు ఏమో జగన్ గారు ప్రయోగించిన అస్త్రం ఇది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలటానికి ప్రయత్నించారు. అది జగన్ గారు తన బాణాన్ని తనే గుచ్చుకుని తీసుకుని కుట్లేసుకుంటారా? అది తెలియని తనం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బయలుదేరి మా ఓట్లే చీలుతున్నాయి అనుకోవద్దు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలిపోతానే అంటున్నారు. వారు చీల్చుకోబోయే దాంట్లో 10 ఓట్లలో 8 ఓట్లు ఇంతకుముందు చెప్పాను మీకు. 8 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఓట్లు, 2 ఓట్లు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లు. కోపం వచ్చి తెలుగుదేశానికో జనసేనకి వేద్దాం అనుకున్నారు, ఆ ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు పైగా మతం ఓట్లు కూడా ఉండొచ్చు. కొత్త మతం ఇప్పుడు బీజేపీ ఏది మా ఊరి దగ్గర రథం తగలపడిపోయింది అంతర్వేది, దాని మీద ప్రయత్నాలు చేశారు, వీరోచితం ప్రయత్నాలు చేశారు. చీప్ లిక్కర్గా తక్కువ రేటుకి అమ్ముదామన్న సారాయి తక్కువ రేటుకి ఇస్తారన్నారు కదండి గవర్నీలో, పేరేంటో వీర్రాజు గారు అని ఉన్నారు, సోమ వీర్రాజు గారు. ఆయన ఆ టైంలో బాగా ప్రయత్నం చేశారు. తర్వాత రామతీర్థం గురించి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈవిడ వచ్చిన తర్వాత నేను క్రిస్టియన్ గురించే చేరతాను. ఢిల్లీలో మాత్రం ఒక ప్రకటన ఏదో వచ్చింది, చూశారు కదా ఎలా ఉందో, స్పష్టంగా ఉంది. సరే తెలుగునాటికి వచ్చి ఈ క్రిస్టియన్ ముఖ్యమంత్రి అన్నారు. నేను అడుగుతాను, రాష్ట్రం వాళ్ళ మతాల మీద ఇప్పుడు అసలే ఉత్తర భారతీయ జనతా పార్టీ పెట్టిన పితకలాటకం సస్తనా ఉన్నాం, అలాగే కులాల పితకలాటకం పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఒక మతాల హక్కులు కాపాడుతున్న తప్పు కాదు. మరి మణిపూర్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారండి? వెళ్ళి మోడీ గారి ఇంటి ముందు ధర్నా ఎందుకు చేయలేదండి? రైతుల సమస్యలు జరిగిన అంతమంది రైతులు చనిపోతే మేమందరం తెప్పబడి వెళ్ళొచ్చామే, అప్పుడు ఎక్కడున్నారండి? నేను అడుగుతున్నాను. అలాగే మణిపూర్లో అంత ఇబ్బంది జరిగినప్పుడు కానీ లేదా విజయవాడలో జరిగినప్పుడు కానీ ఎక్కడున్నారండి? నర్సారాపేటలో ఊరింపులు చేశారు క్రిస్టియన్స్ అసోసియేషన్ చాలా చోట్ల, అప్పుడు ఎక్కడున్నారండి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ తిట్టలోనే బీజేపీని పొగట్లో ఉన్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి బయట. ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే రాష్ట్రం ఓ పక్కన నిరంతరం 2018-19 కంటే ముందు తర్వాత ఉద్యమించాం భీకరంగా, ఉద్యమంగా. మీడియా ఏడికిపోయి ఉండొచ్చు, ఏ రోజున కాడి పడేసామా? క్రితం నెలలో కూడా ఉద్యమాలు జరిగినాయి, అన్ని చోట్ల జరిగినాయి. ప్రాణం పణంగా నిలబెట్టాం. ప్రాణాన్ని నిజంగా నేను అమర దీక్షలు చేసి నిలబెట్టి నేను ఒక్కనే అంటే చాలామంది అంత చేస్తే ఇవాళ రాజకీయం కోసం వాడుకున్నాను చూస్తే మాత్రం చాలా తప్పండి. ఆస్తి తగాదాలు ఉంటే మీరు అన్నట్టు అది తేల్చుకోవచ్చు, ఇంకోటి తేల్చుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం పదవుల కోసం ఇంకో దానికో చేయొద్దు. రాహుల్ గాంధీ గారు నిజాయితీ ఏదైతే ఉందో మేము ఏదైతే నమ్ముతున్నామో, ఆ రోజు నెలకంఠాపురం రఘువరెడ్డి గారు ఏదైతే చేశారో డెఫినెట్గా నమ్ముతున్నాం. ఈ యాత్ర చేశారు. ఆ యాత్రలోనే కదా అక్కడ తిరుపతిలో మునుకోటి చనిపోయి పెట్రోల్ పోసుకుంటే భగభగ శరీరం మండుతుంటే ఎండలో ప్రత్యేక హోదా రావాలని నిర్ణయించారు కదా. అప్పుడు అంతకు ఇబ్బంది పడితే తర్వాత మేము వెళ్ళొచ్చాం కదా. నేను పత్రికలు కానీ మిగతా వెళ్ళి సాయం కూడా నా వంతు. ఆయనకి ఒంట్లో బాగాలేకపోతే మరి షర్మి గారు ఎవరితో మాట్లాడారు నాకు తెలియదు, కానీ నేను వెంటనే ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడాను, శ్రీనివాస్ గారితో. మీరు ఫోన్ చేసి కనుక్కోండి, లేదా ఫోన్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ మెరుగా హైదరాబాద్ దూరం అవుతుందంటే వెల్లూరు హాస్పిటల్ పంపిస్తాను శ్రీనివాస్ గారు, వీఆర్ టేకింగ్ ఇట్ స్పెషల్ టీం పెట్టాం, కాపాడాలండి అని చెప్పి నేను మాట్లాడానే. రాష్ట్రం అంతా విద్యార్థి యువజనులు సమరయాత్ర చేశామే అని మంది. కనీసం ఏ రోజున సంఘీభావం నాకు అక్కర్లేదు, మిగతా చోట ఉన్నారు. కనీసం రాజకీయంగా వాడుకోవద్దు. అప్పటికే 2-3 వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు అన్నారు, రాజకీయంగా వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని అక్కర్లేదన్నారు, మళ్ళీ యూటర్నో రైట్ టర్నో అన్నారు, ఆయన రాజకీయంగా వాడుకున్నారు. కళ్యాణ్ గారు వచ్చారు, పాచిపోయిన లడ్లు అదన్నారు, ఉత్తర భారతీయ అహంకారం నశించాలని డ్యామ్ తీసుకుని మామూలుగా లడేంగా అన్నారు, ఆయన కూడా రాజకీయంగా వాడుకుందాం అనుకున్నారేమో తెలియదు. సరే ఏదైనా ఇప్పుడు మాట్లాడలేదుగా మరి.
అందువలన మేమెవరు కాడి పడలేదు. అందుకని దయచేసి ఆలోచించాలి ఈ విషయాల్లో.